పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లోనే 1409 కోట్లు రాబట్టిందన్నారు. ప్రొడ్యూసర్లు పోస్టర్ వదిలారు. యుఎస్ లో అయితే ఏకంగా 11 రోజుల్లోనే $13 మిలియన్ వసూళ్లన్నారు. అది కూడా పోస్టర్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కట్ చేస్తే ఇదే మూవీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ గా తేలింది. మల్లువుడ్ లో అల్లు అర్జున్ కాదు మల్లు అర్జున్ అనేంతగా అక్కడ తనకి క్రేజ్ ఉంది. అలాంటి మార్కెట్ లో పుష్ప 2 ఫ్లాప్ కాదు డిజాస్టర్ అనేస్తున్నారు. తెలుగు వర్షన్ 60% పైనే వసూళ్లు డ్రాప్ అయ్యాయన్నారు. కన్నడ తమిళ్ మార్కెట్ లో పుష్ప 2కి మొదటి నుంచి పెద్దగా ఊపులేదు. ఇక మిగిలింది బాలీవుడ్ మార్కెటే. అక్కడ వస్తున్న వసూళ్లే పుష్ప 2ని 1000 వాలాగా మార్చాయన్నారు. కానీ ఎన్నడూ లేంది నార్త్ ఇండియాలో కూడా కొత్తగా పుష్ప 2 మీద కామెంట్ల దాడి పెరిగింది. 1409 కోట్ల వసూళ్లు కేవలం 11 రోజుల్లో రాబట్టిందంటేనే చాలా మందికి లెక్కల మీద డౌట్లొస్తున్నాయనే చర్చ మొదలైంది. అంతగా వసూళ్లు రాబట్టినా బయటెందుకు ఆ రేంజ్ లో హైప్ లేదన్న డౌట్లు షురూ అయ్యాయి. ఇలాంటి టైంలో నార్త్ ఆడియన్స్ నుంచి సోషల్ మీడియాలో విచిత్రమైన కామెంట్లు, డౌట్లు, అది కూడా తన అరెస్ట్ తర్వాత బెయిల్ ఎపిసోడ్తోనే మొదలైంది. అవేంటో మీరే చూసేయండి. ఇండియాలో ఎన్నడూ జరగంది జరిగితే మొత్తం 140 కోట్ల మంది చూపు అటువైపే ఉంటుంది. మరి 11 రోజుల్లో 1409 కోట్లు ఒక సినిమా రాబడితే ఎంత సెన్సేషన్ అవ్వాలి? పుష్ప 2కి అలానే 11 రోజుల్లో 1409 కోట్లు వచ్చాయంటే RRR, KGF 2, కల్కి, జపాన్, పఠాన్ రికార్డులన్నింటినీ ఈ సినిమా వెనక్కి నెట్టినట్టే. కానీ జనాల్లో మాత్రం మిగతా హిట్లకు వచ్చినంత పూనకాలు, మార్కెట్లో వైబ్రేషన్స్ పుష్ప 2కి కనిపించట్లేదు. అలాని వస్తున్న వసూళ్లేం అబద్ధం అనలేం. కానీ అనౌన్స్ చేస్తున్న నెంబర్స్ని మాత్రం డౌట్గా చూడకుండా ఉండట్లేదు. దానికి సాలిడ్ రీజన్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు నుంచే పుష్ప 2 వసూళ్లలో 60% పైనే డ్రాప్స్ కనిపించాయి. మల్లు అల్లు అనేంతగా మాలీవుడ్లో తనకి ఇమేజ్ ఉన్నా అక్కడ ఈ సినిమా రోజుకి లక్షల్లోనే రాబట్టి డిజాస్టర్గా తేలిపోయిందంటున్నారు. ఇక కన్నడ, తమిళ్ మార్కెట్లలో పుష్పరాజ్కి పెద్దగా టికెట్లేం తెగట్లేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే 60% వసూళ్ల డ్రాప్ అయినా అంతో ఇంతో టాలీవుడ్లోనే పుష్ప 2 పరిస్థితి కాస్త బెటర్. ఇటొచ్చి నార్త్ ఇండియాలోనే వసూళ్ల వరద ఉండడంతో ఈ సినిమాకు కలిసి వస్తుంది. కానీ అక్కడ కూడా పుష్ప 2 మీద డౌట్ల తాలూకు కామెంట్లు పేలాయి. అది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో పుష్ప 2 చేరాకే వసూళ్లు డ్రాప్ అయ్యాయి. అప్పుడే బన్నీ అరెస్ట్, ఆ తర్వాత బెయిల్, తర్వాత సడన్గా వసూళ్లు పెరగడం మొదలయ్యాయి. వాటిని నిర్మాతలు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా చూసి బన్నీ అరెస్ట్, బెయిల్ అంతా పబ్లిసిటీ స్టంటేనా అంటున్నారు. తగ్గనున్న పుష్పరాజ్ తగ్గగానే తనని పెంచేందుకు ఈ అరెస్ట్ ఎపిసోడ్ని వాడారంటూ మరో కామెంట్. ఇలా హిందీ జనాల నుంచి సోషల్ మీడియాలో కామెంట్లు పెరగడంతో పుష్ప 2 వసూళ్ల మీద డౌట్లు సౌత్లోనే కాదు నార్త్లో కూడా పెరిగాయనే మాట వినిపిస్తోంది. పుష్ప 2 వసూళ్ల మీద డౌట్లు రావడానికి రీజన్ మార్కెట్లో పుష్ప 2 హిట్ అని ఎంతమంది అన్నా మరి 11 రోజుల్లో 1409 కోట్ల వసూళ్లు వచ్చేంత సెన్సేషనల్ వైబ్రేషన్స్ లేవనే టాకే రావడం. దీనికి తోడు మెగా గ్యాప్, జన సైనికుల నుంచి టీడీపీ బ్యాచ్ వరకు చాలామందికి బన్నీ వ్యవహారం నచ్చక అక్కడి నుంచి వ్యతిరేకత పెరగడం, ఆ తర్వాత నిజంగానే పుష్ప 2 సెకండ్ హాఫ్ సూసుగా ఉందనే మాటే తూటాలా పేలడం, ఇలా చాలా కారణాలతో పుష్ప 2 వసూళ్ల మీద డౌట్ల కామెంట్లు తూటాల్లా పేలుతూనే ఉన్నాయి.